ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపట్టిన సర్వేలో భాగంగా ఈరోజు నార్సింగ్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి రేవంత్ రెడ్డి గారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం. నమస్తే సార్. नमस्ते। మీ పేరు సార్? अच्छा, तुम्हारा नाम क्या है? मेरा नाम सज्जाद। आप क्या करते हैं सर? मैं यहाँ जॉब करता हूँ। हाँ। कैसे है सर रेवंत रेड्डी साहब का पालना कैसे है? अच्छा है, अच्छा कर रहे हैं। अभी बस फ्री करे, सब लेडीज़ लोग बस से जा रहे हैं, अच्छा फ़ायदा उठा रहे हैं सब। और इसके बाद अभी वो राशन गैस 500 में करे, येलो कार्ड वाले को दे रहे हैं। हाँ, और भी अच्छा काम कर रहा है। अभी टाइम लगता है, अभी नया गवर्नमेंट बना है, थोड़ा टाइम लगता करने में। केसीआर साहब भी अच्छा थे, उन्होंने भी अच्छा करे पहले, यही है। ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకటేష్ సార్. ఏం చేస్తుంటారు సార్? డెలివరీ బాయ్ అండి. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? చెత్త సార్, పరమ చండాలం. బీజేపీ పాలన బాగుంటుందండి. ఇంకా రేవంత్ రెడ్డి గారి పాలన ఎందుకని నచ్చలేదు? అసలు అదొక కుటుంబ పాలన అండి. అసలు కాంగ్రెస్ అంటేనే చెత్త. అది ఈ దేశాన్ని పట్టిన దరిద్రం, అది పీడ. అదొక కుటుంబ పాలన, అంతేనండి. మాట్లాడడమే వేస్ట్ ఆ పార్టీ గురించి. మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది? పర్వాలేదండి, బాగానే డెవలప్ చేశారు. రాష్ట్రం అయితే బాగానే ఉంది. రైతులను పట్టించుకోలేదు కానీ సిటీని బాగా డెవలప్ చేశారు. ఆయన హయాంలో 8,000 మంది రైతులు చనిపోయారండి. అంటే రైతు బంధు, రైతు రుణమాఫీ ఇవి కూడా రైతులకు బాగానే ఇచ్చారు కదా కేసీఆర్ గారు. బాగానే చేశారండి. డబ్బులు ఇచ్చి సోమరిపోతు చేయడం బాగుంది కదండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉందంటారు రైతులకి? అసలు ఆ ప్రభుత్వం గురించే మాట్లాడకండి అండి. వేస్ట్, బేకారీ. బాగలేదండి ప్రభుత్వం అయితే. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు రమేష్. ఏం చేస్తుంటారు? నేను మేస్త్రిగా పనిచేస్తూ ఉంటాను. ఎలా ఉందంటారు సార్ రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? రేవంత్ రెడ్డి పాలన అయితే బాగానే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు అయితే. ఎందుకంటే ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ లేదు కాబట్టి కొన్ని పెండింగ్లు ఉన్నాయి పనులు. చేసిన కాబట్టి బాగానే చేస్తున్నాడు. ఇక కేసీఆర్ బాగా అప్పు చేసిపోయాడు కదా, 2-3 లక్షల కోట్లు. దానికోసం ఇప్పుడు కొంచెం ఈ పేమెంట్లు కొంచెం ఇబ్బంది అవుతున్నది. రైతు భరోసా ఇవి అనేది కొంచెం లేట్ అవుతుంది. అంతే, బాగానే చేస్తున్నాడు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిండు, మొన్న ఇస్తున్నాడు. ఇప్పుడు అన్నీ ఇస్తున్నాడు, కొన్ని ఇస్తున్నాడు. ఇందిరమ్మ ఇండ్లు ఓపెనింగ్ అయినాయి కదా, ఇస్తున్నాడు. కొన్ని దాంట్లో అలాంటి కూడా చేసిండ్రు. మాది అక్కడే కొడంగల్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం ఇస్తున్నాడు. పరిగి కొడంగల్లో మంచి అభివృద్ధి జరిగిందంటారా? పరిగి దగ్గర మంచిగానే జరుగుతుంది. రామ్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా అక్కడ, బాగానే చేస్తున్నాడు. ఇదే కదా, ఇప్పుడు పైసలు మనకు బడ్జెట్ లేదు కాబట్టి కొంచెం అమౌంట్ ఆగుతున్నాయి తప్ప ఇక పైసలు అయితే బాగానే పడుతున్నాయి. మొన్న అవి రుణమాఫీలు అవి పడ్డాయి, మళ్ళా 3వ విడత చేసిండు, బాగానే చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. నమస్తే మేడం. నమస్తే సార్. మీ పేరు మేడం? సుజాత సార్. ఏం చేస్తుంటారు? మేము హౌస్ కీపింగ్ అట్లా చేస్తాం. ఎలా ఉందంటారు రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి మేడం? ఏం సార్, బస్సు ఫ్రీలు అన్నారు, ఇంకా నెలకు అది ఏమో 250 అన్న, ఏమో 2,500 వేస్తా అన్నాడు. అది ఇంతవరకు లేదు. అది పర్లే, మాకైతే బాగానే హెల్ప్ అవుతున్నాడు. ఇంకా ఏమో సార్, నాకు ఎంత తిరగను నాకు తెలియదు. ఇప్పటికైతే బాగానే ఉంది. ప్రస్తుతానికైతే లేడీస్ మాత్రం బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ 6 గ్యారెంటీలు ఎంతవరకు అందుతున్నాయంటారు జనాలకి? 6 గ్యారెంటీలు అర్థం కాలేదు. ఫ్రీ బస్సు, ఉచిత విద్యుత్తు, అండ్ అలాగే 500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు. ఏం సార్, గ్యాస్ సిలిండర్ అంటున్నారు కానీ బాగానే పెంచుతున్నారు. గ్యాస్ ఏంది ఇప్పుడు కొత్తగా కొనుక్కోవాలంటే 7,500 అంటున్నారు. అప్పుడేమో 5,500 ఉండే, ఇప్పుడేమో 7,500 అంటున్నారు. ఇది మొత్తం ఏమో కేసీఆర్ చేసిన వాళ్ళ అప్పో ఏందో నాకు తెలియదు, అంత పూర్తి నేను తిరిగాను. మా హస్బెండే ఆయనకే తెలుసు. గతంలో కేసీఆర్ గారి పాలన బాగుంటుండే అంటే బాగానే ఉంది సార్. ఆయనది బాగానే ఉంది, ఈయనది బాగానే ఉంది. కానీ కొంచెం ఈయన ఏంటంటే చేస్తా అన్నాడు, ఇంతవరకు అది మాకు అకౌంట్లో డబ్బులు రాలే. ఒక బస్సు మాత్రం ఫ్రీలో తిరుగుతున్నాం అంతే, దానికి మించి ఏం లేదు. ఇంకా ఇక అది గ్యాస్ బి కొంచెం తక్కువనే వస్తున్నాయి. గ్యాస్ 2-3 కిలోలు ఏమో తక్కువ వస్తుందంట.
అది బాగానే ఉంది. మొత్తం ఇప్పుడు గ్యాస్వి పేలిపోతున్నాయి, చాలా చిన్న గ్యాసులు వస్తున్నాయి, పేలిపోతున్నాయి. అది మా ఊర్లోనే 3 చనిపోయిండ్రు గ్యాస్ పేలి. మా ఊర్లో మా ఇంటి చుట్టుపక్కలనే, అంటే హైదరాబాద్ గార్లపాడు కోయిల్కొండ సైడ్. థ్యాంక్స్ అమ్మ. ఓకే, నమస్తే సార్. 50% అయితే బాగుంది, 50% వెనకది బాగుండేది. బీఆర్ఎస్ అన్ని వాగ్దానాలు అయితే ఇచ్చిండు కానీ ఏమి చేయలేకపోతుండే. ముందర చేస్తాడో ఏమో తెలియదు, అంతే కదా. అదే ఇంకా అంతే. ఇక ఆయన వాగ్దానాలన్నీ నెరవేర్చినప్పుడు కరెక్ట్ అనుకుంటాం మనం. ఒకటి ఫ్రీ బస్సు పెట్టిండు ఆడలకు, దాని నుంచి జెంట్స్కి ఏం సీట్లు దొరుకుతలేవు, వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అదే కరెంటు ఉచితం అంటే ఉంది, నడుస్తుంది. ఇక సిలిండర్లు అది కూడా అంతే ఉంది. అట్లా 50% ఉంది అంతే, 50% అయితే లేదు. మరి గతంలో కేసీఆర్ పాలన ఏ విధంగా ఉండే అభివృద్ధి? అది కూడా అంతే 50%. ఆయన రైతు బంధు నుంచి ఫేమస్ అయ్యిండు. ఈయన రైతు బంధు ఇప్పుడు ఎక్కువ ఇస్తూ ఉంటాడు, కానీ ఇంకా జనవరి ఇలా ఇస్తూ అంటున్నాడు, ఇంత సంక్రాంతి తర్వాత అంటున్నాడు. అది ఇచ్చినంత వరకు నమ్మకం లేదు, అంతే, ఇంకేం లేదు, అంతకంటే ఏం లేదు. ఆయన ఇచ్చిండు, దాని నుంచి ఫేమస్ అయ్యిండు, అదొక్కటి నుంచే గెటాన్ అయ్యిండు కేసీఆర్, అంతే. అన్ని పరిస్థితులు అన్నీ అట్లే ఉన్నాయి. ఎడ్యుకేషన్ కానీ, ఎంప్లాయీస్ కానీ, ఎంప్లాయ్మెంట్ కానీ, ఏది బాగాలేదు, అంతే. 50% కాడికైతే ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు సార్? అరవింద్. ఏం చేస్తుంటారు సార్? ర్యాపిడో కొడుతుంటా. ఎలా ఉందంట రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? నాకు ఇంకా క్లారిటీ లేదు దాని మీద. బేసిక్గా రైతులకైతే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ రైతు రుణమాఫీలు, రైతు బంధు అవి కరెక్ట్ పడుతుండే మంచిగా, రైతులు కూడా బాగుంటుండే. ఇప్పుడు చాలా ఇబ్బంది అయింది రైతులకు అనిపిస్తుంది నాకు. ఇంకా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి కూడా, కాకపోతే అర్థమవుతలేదు, కొంచెం చూస్తే తెలుస్తుంది ఒక 2 నెలలు ఇంకా. అంటే ఇది చూసుకుంటే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందంటారా మన రాష్ట్రంలో కానీ, ఇక్కడ హైదరాబాద్లో కానీ? అభివృద్ధి జరుగుతుందంటే ఏం కనిపిస్తలేదు అన్న. అభివృద్ధి జరగడం మాటలలో ఉంది కానీ అంత కనిపించడం అయితే ఏం కనిపిస్తలేదు. ఆ గ్యారెంటీలు ఏమున్నాయి, ఏం చేస్తలేడు కదా, గ్యారెంటీలు ఏం లేవు. ఒకటి ఫ్రీ పాస్ పెట్టింది తప్ప ఇంకేమున్నాడు. ఉచిత విద్యుత్, అలాగే గ్యాస్కి 500 సబ్సిడీ రావట్లేదు. రాలేదు కదా, ఇంకా రాలేదు. అది ఇంకా ఏదో తులం బంగారం పెడతా అని కళ్యాణ లక్ష్మి ఏముంది, ఏం లేదు కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? కృష్ణ అండి. ఏం చేస్తుంటారు సార్? నేను జాబ్ చేస్తుంటా. అంటే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు సార్? దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఈ ఒక్కొక్కరికి ఒక్కొక్క లీడర్షిప్ స్టైల్ ఉంటుంది. అంటే మనం వీళ్ళని వాళ్ళని అని కమెంట్ చేయడం తెలియదు. ప్రిఫరెన్సెస్ ఉంటాయి, ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళు బట్టి వాళ్ళు చేస్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే జనాలు మంచిగా ఉండాలి, అంతే. అది రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లుంది మన రాష్ట్రంలో? అన్ని చోట్ల బాగాలేదని చెప్పలేము, అన్ని చోట్ల బాగుందని చెప్పలేము. కొన్ని బాగున్నాయి, కొన్ని బాగాలేవు. ఇప్పుడు బెనిఫిట్స్ వస్తే బాగుందని అంటారు. ఎగ్జాంపుల్ ఈ మన ఫ్రీ బస్సు, లేడీస్ అందరు బాగుందని అంటారు, మిగతా అయితే కాదు కదా. అదే కరెంటు, ఉచిత కరెంట్ అంటే వాళ్ళు కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు, ఎలిజిబిలిటీ ఉంది. మా హైడ్రా విషయానికి వస్తే ఓనర్స్ అందరూ రివర్స్ అవుతారు. సో అదే అంటున్నాను, ఒక్కొక్క దగ్గర బాగుంటుంది, ఒక దగ్గర అన్నీ బాగు చేయాలని ఏం లేదు. ఆయన స్టైల్ ఆయన వెళ్తున్నాడు, ఈయన స్టైల్ ఈయన వెళ్తున్నాడు. గ్రోత్ మాత్రం తక్కువ ఉంటుంది ఖచ్చితంగా. అంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుంది గత 9 సంవత్సరాలు చెప్పాలంటే? నా ప్రజల్లో ప్రజెన్స్ లేదు, అందుకనే ఎవరు ఓటేయలేదు ఆయనకి. బట్ డెవలప్మెంట్ అయితే చాలా ఉంది, ఖచ్చితంగా ఉంది. ఉందా నేను ఒక్కనే చెప్పడం కాదు, అందరికీ తెలుసు. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో మంచి అభివృద్ధి జరిగిందంటారా? అన్ని చోట్ల జరగకపోయిండొచ్చు, బట్ హైదరాబాద్ మాత్రం ఖచ్చితంగా అయింది. భూముల రేట్లు పెరిగినాయి. అంతకుముందు ఎంత ఉన్నాయండి భూమి? 1 ఎకరం భూమి 20 లక్షలు ఉన్నాయి, ఇవాళ 1 కోటి రూపాయలు. కోకాపేట దగ్గర తెలియదా మనకు? 100 కోట్లకు పోయింది. ఎట్లొచ్చింది ఆ డెవలప్మెంట్? ఎట్లొచ్చింది? ఎక్కడంగా వచ్చింది? రాత్రికి రాత్రి అయితే రికార్డులు అయితే మార్చారు కదా అట్లా. సరే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే, నా పేరు రవీందర్ రెడ్డి. ఇక్కడ పశువుల మార్కెట్లో బరిగొడ్ల వ్యాపారం చేస్తాను నేను.
రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ రెడ్డి వచ్చినా అంతే, మా బతుకులు మేమే బతకాలి, ఎవడు ఏమి ఇయ్యడు. మా బతుకులు మేము కష్టం చేసే బతకాలి. మాకైతే ఏ సబ్సిడీ అది అనేది ఏం లేదు, మేమేం తీసుకోం. నేను మాత్రం ఏ సబ్సిడీ తీసుకోను, నా బియ్యం కానీ ఏది కానీ నేను ఏది తీసుకోను. ఎందుకంటే ఇన్స్పెక్షన్ మేము గవర్నమెంట్కు, ఆ పేదలకు అందరికీ ఇస్తా అంటారు కానీ ఇవ్వడం లేదు. ఆ పేదోళ్ళకి ఇవ్వాలి. ప్రతివాడు సబ్సిడీలు వస్తున్నాయి అంటే ప్రతివాడు అప్లై చేసుకుంటే ఎక్కడికెళ్ళి ఇస్తారు? గవర్నమెంట్ అయినా కూడా చెప్పండి, గవర్నమెంట్ అయినా కూడా పేదోడిని లెక్క పెట్టి సర్వే చేసి అట్లా ఇస్తే ఓకే, నేను కూడా ఆనందం, పేదోడు కూడా ఆనందం. ప్రతివాడు గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది, ప్రతివాడు అప్లై